शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడనమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యారాశి జాతకులకు శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి శని మూలకంగా అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ఈ 7వ స్థానం అవుతుంది కన్యారాశి వారికి. అంటే 7వ స్థానంలో శని వక్రించి సంచరిస్తున్నాడు. అంటే 6వ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడాను కొన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శని 7వ స్థానం గనక మీరు ముఖ్యంగా కుటుంబం లోపల అనవసరమైనటువంటి చర్చలకు తావివ్వకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చిస్తూ భార్య భర్తతో కానివ్వండి, భర్త భార్యతో కానివ్వండి, సుఖమయంగా ఉండడానికి, అన్యోన్యంగా ఉండడానికై మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇకపోతే అన్ని వ్యవహారాల లోపల కూడాను ఓపిక అనేటువంటిది చాలా అవసరం. మీకు ఒక వివాహ ప్రయత్నాలు మీకు కలిసి వస్తుంది. అంటే ప్రారంభంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఫలితము మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఉద్యోగంలో, ఆఫీసులో ముఖ్యంగా అధికారులతో, తోటి ఉద్యోగులతో సమన్వయంగా ఉండండి. అంటే వాళ్ళందరితో కూడాను మీరు కలిసి పనిచేస్తున్నట్టయితే మనస్ఫూర్తిగా మీకు మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంత జాగ్రత్త మట్టుకు అవసరము. ఓవర్లుక్ చేయకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేటువంటి సమయం లోపల కొంత అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలను తీసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆదాయం మట్టుకు స్థిరంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణతో ఉండండి. వ్యవసాయదారులకు బాగానే కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే
విద్యార్థులకు కష్టే ఫలి అన్న చందంగా ఉంటుంది. మీరు కొంత కష్టపడండి, తప్పకుండా మీకు ఆ శని యొక్క అనుగ్రహం మూలకంగా మంచి ఫలితాలు కలుగుతాయి. విదేశ ప్రయత్నాలలో కొంత ఆలస్యము జరిగినప్పటికీ ప్రయాణాలు చేస్తారు, అనుకూలిస్తుంది. ఇక కుటుంబం లోపల పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, తద్వారా మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపండి. అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారు భార్య విషయంలో, భార్య భర్త విషయం లోపల వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై పరస్పరము ఒక అవగాహనతో ఉంటూ ఆలోచనతో ముందుకు వెళ్ళడము చాలా అవసరము. పిల్లల యొక్క అభివృద్ధి కనబడుతుంది, దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. వాళ్లను మంచి స్థాయి లోపల నిలపడానికై ఆలోచన చెయ్యండి. కోర్టు వ్యవహారాలలో కొంత కాంప్రమైజేషన్ దృష్టితో మీరు ముందుకు వెళ్ళడము అనేటువంటిది ఈ సమయంలో అవసరంగా గోచరిస్తుంది. ప్రజలతో, రాజకీయ నాయకులకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. డైరెక్ట్గా వాళ్లతో మాట్లాడడము, వాళ్లకు కావలసినటువంటి సమస్యలను చర్చించడము, వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలను మీరు చూపించడము, వీటి మూలకంగా మీకు మంచి పేరు, గౌరవ మర్యాదలు లభించే అవకాశం ఉంది. ఈ సమయం లోపల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమిస్తారు. అయితే అదృష్టం విషయం లోపల మీకు కొంత అనుకూలతనే ఉంది, అయినప్పటికీ మీరు కొంత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం మంచిది. ఇకపోతే ఇంటి లోపల సంతోషంగా ఉంటారు. వాహనముల మూలకంగా కొన్ని ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొత్త వాహనము కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. ఆధ్యాత్మిక పరంగా మీరు ముందుకు వెళుతారు. మానసిక ప్రశాంతత కొరకై ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్యా రాశి వారికి మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి సంచరిస్తున్నటువంటి సమయము బాగా అనుకూలిస్తుంది, సద్వినియోగపరచుకోండి. శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనీశ్వరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నింటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాశుల వారికి గోచార రీత్యా
1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది. గనక ఇది చెయ్యండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.